హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 57వ భాగం. మళ్ళీ అతని దీనికోసమే పిలిచావా నన్నింత ఇమీడియట్గా అని అడిగాడు. లేదు అని తల ఊపిన రోషిని, సిద్ధు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ట్రై చేశాను, బట్ వీక్షిత్ దాని గురించి మాట్లాడట్లేదు. నేను పోలీసులను కలిసి కంప్లైంట్ ఇచ్చే పొజిషన్లో లేను. అందుకే నువ్వైతే సీక్రెట్గా కంప్లైంట్ ఇస్తావు, ప్రాబ్లం కూడా రాదని పిలిచాను. ఇలా చేస్తే సిద్ధు పరువు పోతుంది అని అంటే వెటకారంగా చూశాడు అతను రోషిని వైపు. ఎందుకలా చూస్తున్నావు అంటూ రోషిని చిరాకుగా అతని వైపు చూస్తూ అడిగితే, నీ తెలివితేటలు అలా ఉన్నాయి మరి. ఆల్రెడీ అన్నీ క్లియర్ కట్గా మీడియా ద్వారానే ప్రూవ్ చేసినవాడు పోలీసుల వరకు వెళ్తే ఈజీగా ప్రూవ్ చేయలేడా ఏంటి అని అంటే, ఎలా ప్రూవ్ చేయగలడు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని నేను చెప్పచ్చు. ఈ విధంగా కేసు వేయచ్చు కదా. వాడి పక్క లాయర్ కూడా వాడి మనోభావాలు దెబ్బతిన్నాయి నీ వల్ల అని కేసు పెట్టి వాడి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకువచ్చి చూపించాడే అనుకో, నువ్వు ఇలా కూడా ఉండవు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటావు. వాడి సంగతి మర్చిపోతున్నావు. వాడి ముందు మనమెంత చిన్న ఇసుకురేనువంతా, అర్థమైందా? కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నేను చెప్పినట్టు ఆ సిద్ధు ఇంట్లోకి ఎలా వెళ్ళాలో ఆలోచించు. టైం చూసి సాధ్విని నాకు అప్పగించు చాలు. ఆ తర్వాత సంగతి నేనే చూసుకుంటాను. ముందే అప్పగించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. అప్పుడేమో సిద్ధుతో నేను ఛాలెంజ్ చేశాను, ఎలా అయినా సాధ్వితో నేను చెప్పిస్తాను, సాధ్విని బయటికి గెంటేస్తాను అని చెప్పి నా చేతుల్ని కట్టేశావు. లేదంటే ఈ పాటికి సాధ్వి నా చేతుల్లో ఉండేది, సిద్ధు నీ దగ్గర ఉండేవాడు. మొత్తం నాశనం చేశావు అని చిరాకుగా అన్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్నారు వీక్షిత్, సిద్ధు. వాళ్ళ కార్ కూడా కొంచెం దూరంలోనే పార్క్ చేశారు. కార్ సౌండ్కి అతను తప్పించుకోవచ్చా అన్న అనుమానంతో నిదానంగా ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చారు ఇద్దరు. బికాజ్ అప్పటికే వాచ్మెన్ కాల్ చేసి చెప్పాడు. అండ్ బయట ఉన్న సీసీ కెమెరాలో అతను మాస్క్ పెట్టుకొని లోపలికి, అది కూడా పూర్తిగా ఫేస్ కవర్ చేసుకుని కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా నర్స్ బయట ఉన్నా కూడా తనని తప్పించుకొని ఎవరూ చెప్పకుండానే డైరెక్ట్గా రోషిని రూమ్లోకి వెళ్ళటం. సో అతనే అని డిసైడ్ అయిపోయారు. కానీ మొహం మాస్క్లో ఉండటంతో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇక డైరెక్ట్గా వెళ్ళి పట్టుకుంటే సరిపోతుందని చాలా స్పీడ్గా వచ్చారు. వాచ్మెన్ వాళ్ళని చూసి, సార్ లోపల ఉన్నాడు, అతను బయటికి వస్తే నేను పట్టుకుంటాను అని అంటే, జాగ్రత్త అని చెప్పిన సిద్ధు వీక్షిత్ లోపలికి వచ్చేసరికి నర్స్ అప్పటిదాకా ఫ్రూట్స్ మేస్తూనే ఉంది. అది చూసిన సిద్ధు చిరాగ్గా మొహం పెట్టి, ఇలాంటి అమ్మాయిని తీసుకువచ్చి పెట్టావా? సరేలే, ఏం చేద్దాం, ఇది కూడా ఒకందుకు మంచిదేలే. వాడు తను ఏమరపాటుగా ఉన్నదని లోపల మాట్లాడుకుంటున్నారు అని అన్న సిద్ధు, సౌండ్ చేయకు అని షూస్ కూడా తీసేసి మరీ నిదానంగా అడుగులు వేస్తూ రోషిని రూమ్ వరకు వెళ్ళారు. డోర్ క్లోజ్ చేసి ఉన్నా కూడా లోపల మాటలు బయటికి వినిపిస్తూ ఉండటంతో సిద్ధు డోర్ కొట్టి వీక్షిత్ని ఆపేసి మరీ వాళ్ళ మాటలు వింటున్నాడు. అటువైపు అతను మాట్లాడటంతో రోషిని విసుగ్గా, నాకు ఇక ఛాన్స్ వస్తుందని నేను అనుకోవటం లేదు. సో నువ్వే ట్రై చెయ్యాలి. ఇప్పటి నుంచి ఆ సాధ్విని ఎలా అయినా మన దగ్గరికి రప్పించుకోవాలి. అలా చేయాలి అంటే ఆ ఇంట్లో పని వాళ్ళను లేదా ఎవరో ఒకరిని, సెక్యూరిటీ, వాచ్మెన్, ఇలా ఎవరినైనా సరే ఎవరో ఒకరిని మన గ్రిప్లోకి తెచ్చుకుంటే చాలు. సాధ్వి మన చేతికి వచ్చేస్తుంది. సిద్ధు నా వాడైపోతాడు. సాధ్వి నీ చేతికి రాగానే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. తన కడుపులో ఉన్న బిడ్డని ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నాకు అనవసరం. కానీ ఆ బిడ్డని చూపిస్తూ ఆస్తి కోసం మళ్ళీ తిరిగి రావాలని కూడా ప్రయత్నించకూడదు అని సీరియస్గా అంటే, అతను వెక్కిలిగా నవ్వుతూ, నాకు సాధ్వి మాత్రమే కావాలి, ఆస్తులు కాదు. కానీ నీకు మాత్రం ఆస్తి మాత్రమే కావాలి అని అంటే, రోషిని పళ్ళు బిగించి, ఎవడు చెప్పాడు నాకు ఆస్తి కావాలని? నాకు ఆస్తి కాదు కావాల్సింది, వేరేది.
అది దొరికిన మరుక్షణం నేను నా అసలు స్వరూపం బయట పెడతాను. అప్పుడు చూద్దురు అని మనసులో అనుకుంటున్నాను అనుకొని బయటికి అనగానే అతను కళ్ళు చిన్నవి చేస్తే బయట సిద్ధు వీక్షిత్ని చూసుకొని ఏంటిది ఇలా మాట్లాడుతుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏమో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, కానీ అతనితో నాకు అనవసరం. ఇవన్నీ నాకెందుకు? నాకు కేవలం సాధ్వి మాత్రమే కావాలి. తనని ఎలాగైనా బయటికి రప్పించు చాలు. అన్నావు కదా ఎవరో ఒకరిని గ్రిప్లో పెట్టుకోవాలని. ఫోన్ కాల్ ద్వారా గ్రిప్లో పెట్టుకో. మనీ కావాలంటే నేను ఇస్తాను అని అంటే రోషిని సరే అన్నట్టు తల ఊపింది. ఇంతలో డోర్ కొట్టాడు వీక్షిత్ ఆవేశంగా. సిద్ధు ఆపుతున్నా ఆగకుండా. డోర్ సౌండ్కి అతను ఒకరి మొహం ఒకరు చూసుకొని ఎవరొచ్చుంటారు అని అనుకుంటే ఇంకెవరు, ఆ నర్స్ అయి ఉంటుంది. ఇక వెల్లులే, ఎలానో నువ్వు వచ్చింది పనివాడిగానే కాబట్టి అలానే వచ్చావు అన్నట్టు కలరింగ్ ఇచ్చే సరిపోతుంది అని అంటే అతను సరే అని తల ఊపి అలానే బయటికి వెళ్ళాడు. డోర్ సౌండ్ తీస్తున్నట్టు రావటమే సిద్ధు పక్కకి తప్పుకుంటే వీక్షిత్ ఆవేశంతో ఊగిపోతూ ఉన్నాడు. ఇంతలో వీక్షిత్ మొబైల్కి స్పీడ్గా మెసేజ్ చేశాడు సిద్ధు. వాడిని ఏమీ చేయొద్దు, కేవలం వాడిని వంటగదిలోకి వెళ్ళనివ్వు. వాడిని పట్టుకుంటే రోషిని మన గ్రిప్లోకి వస్తుంది. అది ఏం చెయ్యాలనుకుంటుందో మనకి తెలుస్తుంది. ఏదైనా సరే నిజం బయటపడ్డాకే మనం స్టెప్ తీసుకుందాం అని మెసేజ్ చేయటంతో వీక్షిత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు చాలా వరకు. కానీ మొహంలో ఎర్రదనం మాత్రం మారలేదు. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన అతను ఎదురుగా ఉన్న వీక్షిత్ని చూసి కళ్ళు పెద్దవి చేసి వణుకుతున్న గొంతుతో సార్ అని అన్నాడు. వీక్షిత్ చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎవరు నువ్వు అని సీరియస్గా అడిగాడు. బయట వీక్షిత్ వాయిస్ వినిపించడమే రోషిని కంగారుగా వీక్షు అని పిలిచింది. హా రోషిని, నేనే వచ్చాను, పని అయిపోయింది, అందుకే వచ్చేశాను అంటూ ఇతనెవరు అని అడుగుతుంటే రోషినికి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతుంది. ఎక్కడ వాళ్ళ గురించి తెలిస్తే చాచుపెట్టి కొట్టి ఇంటి బయటికి గెంటేస్తాడేమోనని. ఇంతలో అతను వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు సార్ నేను మీరు అపాయింట్ చేశారు కదా, అదే మార్నింగ్ కాల్ చేశారు వంట చేయటానికి ఒక మనిషి కావాలి అని. వాళ్ళు నన్నే పంపించారు సార్ వంట కోసం. మేడమే వంట చెయ్యాలి అని అడగటానికి వచ్చాను అంతే అని అన్నాడు. వీక్షిత్ కళ్ళు చిన్నవి చేసి దానికోసం డోర్ క్లోజ్ చేసుకోవాలా అని అడిగాడు. అది సార్ అది అని అంటూ ఉంటుంటే నేనే డోర్ క్లోజ్ చేయమన్నాను వీక్షు. నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ లిస్ట్ చెప్పటానికి నర్స్ అది ఇది అని అంటుంది. ఒకవేళ నేను చెప్పేది వింటే తిననివ్వకుండా చేస్తుందని కంగారులో అలా చేశాను అని కంగారుగా అంటుంటే వీక్షిత్ కళ్ళు చిన్నవి చేసి అంతేనా, ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే ఏంటి వీక్షు అని అడిగితే ఏమీ లేదులే, సరే వెళ్ళి వంట చెయ్యి, నాకు కూడా ఒక లిస్ట్ ఉంది అంటూ చాంతాడంత లిస్ట్ ఇచ్చి ఇవి ఆఫ్టర్నూన్ లోపు కంప్లీట్ కావాలి, వెళ్ళు అని సీరియస్గా చెప్పి వీక్షిత్ అతని పైనుంచి కింద వరకు చూస్తూ ఉన్నాడు. అతని మొహం ఇంకా చూడలేదు వీక్షిత్. సిద్ధు ఎలానో అతన్ని సైడ్ చేస్తావు కాబట్టి కొట్టైన మొహం రూపురేఖలు మార్చొచ్చని పళ్ళు కొరుకుతూనే లోపలికి వెళ్ళాడు. ఇక పక్కకి తప్పుకున్న సిద్ధు తన సెక్యూరిటీకి కాల్ చేసి ఇమీడియట్గా తను చెప్పిన అడ్రస్కి వచ్చేయమని చెప్పాడు. ఇక్కడ అతను వాళ్ళు వెళ్ళిపోవటంతోనే అమ్మయ్యా అనుమానం రాలేదు అని అనుకొని గబగబా కిచెన్లోకి వెళ్ళి నుదుటిని పట్టిన చెమట తుడుచుకుంటూ కానీ ఈ లిస్ట్ చాంతాడంత ఇచ్చాడే, నాకు అసలు ఈ వంట చేయటమే రాదు, ఇప్పుడేం చెయ్యాలి, నేను ఎలా ఈ వంటలన్నీ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆ తొక్కలే మనమెందుకు చెయ్యాలి, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెడితే అవే వస్తాయి, వాటిని నేను చేసినట్టు కలరింగ్ ఇవ్వచ్చు, ఈజీగా అయిపోతుంది
అని వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి వీక్షిత్ చెప్పిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశాడు. ఇక రోషిని దగ్గరికి వచ్చిన వీక్షిత్, ఏంటి రోషిని అంత లిస్ట్ నీకు నచ్చినవి అని నవ్వు మొహంతో అడిగాడు కష్టంగా. రోషిని కొంచెం కంగారుగానే, అది నాకు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇలా రకరకాల ఐటమ్స్ తినాలని ఉంది. నాలుక పిడిచికట్టుకుపోయింది. సిద్ధు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సరిగా నాకు తిండే పెట్టలేదు వీక్షు. అందుకే ఇప్పుడు తినాలని కోరుకుంటున్నాను. నువ్వు ఏమనుకోవటం లేదు కదా అని అడిగితే, చాచా నేనేమనుకుంటాను రోషిని, ఇంకా నువ్వు కడుపు నిండా తింటే సంతోషిస్తాను. అది సరే కానీ నేను డోర్ కొట్టేటప్పుడు ఏదో మాట వినిపించింది. నేను దానికోసం కాదు ఇదంతా చేస్తుంది అన్నట్టు. ఏం మాటలు అవి? అతనితో ఏం చెప్తున్నావు అని అనుమానంగా అడిగాడు వీక్షిత్. అంటే వీక్షిత్ మా మాటలు విన్నాడా అని కంగారుగా అనుకుంటూనే, నేను అలా ఏం అనలేదు వీక్షిత్ అని అంటుంటే, లేదు రోషిని, నాకు చాలా క్లియర్గా వినిపించింది. తలుపు కొట్టేటప్పుడు కూడా, బయట నర్స్ తింటూ ఉంటే తనతో మాట్లాడి నీ దగ్గరికి వచ్చేసరికి ఆ మాటలు వినిపించాయి. ఏంటి నువ్వు చెప్పింది అని మళ్ళీ అడిగితే, అది సిద్ధు, గుర్తొచ్చింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కదా. మీరు ఎందుకు మేడం ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని సోషల్ మీడియాలో చూశాను నేను. చాలా రచ్చరచ్చ అవుతుంది కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అంటుంటే, నేను దానికోసం కాదు ఎదురు చూస్తుంది. నా సిద్ధు నా దగ్గరికి వస్తాడు అని చెప్పబోయాను. ఇంతలో నువ్వు డోర్ కొట్టావు అంతే అని బాగా కవర్ చేశాను అని తనలో తానే అనుకుంటూ వీక్షిత్ వైపు చూసింది, నమ్మాడా లేదా అన్నట్టు. వీక్షిత్ మొహాన్ని నార్మల్గా పెట్టి, ఓ అవునా, అయితే నువ్వింకా సిద్ధుతో ప్యాచప్ అవ్వాలని అనుకుంటున్నావా అని అడిగాడు. ఇంతలో అతను ఫామ్ హౌస్ నుంచి మాయమైపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.